నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ కలిగే విధంగా సెక్రటరియట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్యాబిన్ ముంగట మన ఊరు మన బడి ఎవరైతే కార్యక్రమం ఉందో ఆ కాంట్రాక్టర్లు ధర్నా చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు. ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏంది ఇంత భారీ ఎత్తున నిరసన తెలుపుతా ఉన్నారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి క్యాబిన్ ముంగట? అవును, రేవంత్ రెడ్డి గారు బట్టి గారి క్యాబిన్ ముంగట ధర్నా చేయడం జరిగింది. ఇంతసేపు వాళ్ళు పోలీసు బలవంతంగా బయటికి నెట్టేయడం జరిగింది. మా పెండింగ్లు దాదాపు 369 కోట్లు పెండింగ్ ఉన్నాయి. గత 2.5 సంవత్సరాల నుంచి పెండింగ్ పెడతా ఉంది. కేవలం పాత కాంట్రాక్టర్లు పాత ప్రభుత్వం చేసిందనే కక్షతోనే గవర్నమెంట్ ఆపుతా ఉంది. వీళ్ళు పేరు మార్చుకొని ఇస్తున్నా సంతోషమే, వాళ్ళు ఇష్టం ఉన్న పేరు పెట్టుకొని ఇవ్వండి, మాకేం ఇబ్బంది లేదు. బడులు కట్టి బడులు దివాలు తీసే పరిస్థితికి వచ్చి కానీ అయినా ఇవాళ దాకా గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. లాస్ట్ వీక్ మీరు చూస్తే మీరు కూడా వచ్చినట్టున్నారు, ఎడ్యుకేషన్ ఆఫీస్ ముంగట ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు 15 రోజులు టైం అడిగారు, 15 కాదు ఇప్పుడు నెలన్నర అవుతుంది. ఇవాళ దాకా స్పందన లేదు. బట్టి గారు కలిస్తే చేద్దాం చూద్దాం అనేది తప్ప ఇవాళ దాకా స్పందన కరువండి. దాని మీద అసలు జీరో రెస్పాన్స్. సందీప్ సుల్తాన్ గారు కలుద్దాం, సందీప్ కుమార్ గారిని కలుద్దామని ప్రయత్నం చేసాం, వాళ్ళని కలిసిన రెస్పాన్స్ లేదు పరిస్థితి ఉంది. అసలు ఏంది ఏం సమస్యతో ఎదుర్కొంటా ఉన్నారు అంటే డబ్బుల విషయం, ఓన్లీ డబ్బుల విషయం. మన ఊరు మనబడి కాంట్రాక్టర్లం కేవలం 360 కోట్లు అనేది గవర్నమెంట్ అనుకుంటే ఒక 5-10 నిమిషాలు ఇచ్చే సమస్య. అది పెద్ద సమస్య కూడా కాదు. ఈయన డబ్బులు లేవు అవి లేవు అనాల్సిన అవసరం కూడా లేదు దీనికి. వీళ్ళు అనుకుంటే 5-10 నిమిషాలు ఇచ్చే సమస్య, దాన్ని కూడా కావాలని తాత్సారం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రజాపాలన అంటున్నారు, ప్రజల సమస్యలను పట్టించుకుంటాం అంటున్నారు, మీరు ఏకంగా బట్టి గారి క్యాబిన్ ముంగటనే పోయి ధర్నా. ప్రజాపాలన అన్ని సక్రంగా అంటే మేము ఇంతమంది కాంట్రాక్టర్లము ధర్నా అయితే చేయం కదా, మా ఒక సమస్య కూడా ఆలోచన చేయాలి కదా, ఎన్ని రిప్రజెంటేషన్ చేయాలి. వాళ్ళ ప్రగతి అది ప్రజాభవన్లో వందియొచ్చు, ఎడ్యుకేషన్ ఆఫీస్లో వందియొచ్చు, ఇవాళ దాకా అసలు స్పందనే లేదు. దాని మీద అసలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు బట్టిని కలిసిన చెత్తబుట్టకే పోతుందని మా యొక్క అభిప్రాయం. కలిసి ఉపయోగం లేకుండా అయిపోయింది. ఆయన చేద్దాం చూద్దామని అంటున్నాను, స్పష్టమైన హామీ ఇవాళ దాకా రాలేదు. మీ పరిస్థితి ఏంటన్నా? ఇదే పరిస్థితి, ఇంకేం చేయాలి? మేము పనులు చేసి ఇబ్బంది పడతా ఉన్నాం అందరం. ప్రతి ఒక్కరు ఉన్న వాళ్ళు అందరూ అంతా 5 లక్షలు చిన్న సమస్య కాదు, చాలా పెద్ద, మాకు పెద్ద సమస్య. అంటే వాళ్ళకి చిన్న సమస్య కానీ మాకు చాలా పెద్ద సమస్య ఇది. అందరు పుస్తలు అమ్మి బంగారం కుదబెట్టి అది చేసి చేసిన వాళ్ళు చిన్న కాంట్రాక్టర్లే, అందరు పెద్దోళ్ళు ఇవ్వలేడు. దీంట్లో చేసే పెయింటింగ్ వర్క్లకు మెగా వాళ్ళకు వాళ్ళకి వీళ్ళకైతే డబ్బులు ఉంటాయి, మాకు ఇస్తేందుకు మాత్రమే డబ్బులు ఉండవు. అవును, మెగా వాళ్ళకి ఇచ్చారు స్పష్టంగా. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇచ్చింది. ఇవాళ దాకా మాకు ఇవ్వదు కానీ పెయింటింగ్ చేసిన వాళ్ళకేం ఇస్తారు, మాకేం ఇయ్యరు. అంతే, గత ప్రభుత్వం చేసింది కదా, మేము ఎందుకు ఇవ్వాలి? మెగా వాళ్ళు అంటే పెద్దోళ్ళు పెద్ద స్థాయిలో ఉంటారు కాబట్టి మాకేం పర్సంటేజ్ ఇవ్వమనే ఉద్దేశంలో ఆపిరేమో అని మేము అనుకుంటాం. ఏంది మీ సమస్య పరిష్కారం కావాలంటే తర్వాత ఇక అంతా మనం కూర్చొని చర్చించి డిస్కస్ చేస్తాం. ఇవాళనే ధర్నా చేయడం జరిగింది. అందరూ మా కాంట్రాక్ట్ మిత్రులు కూడా అందరూ డిస్కస్ చేసి చేస్తూ ఉంటాం. ఏం లేదు, మాది ఒకటే డిమాండ్, 369 కోట్లు తక్షణమే వాటిని విడుదల చేయాలి అంతే. అదొకటే మెయిన్ డిమాండ్. ఇంకా డిమాండ్లు దాంట్లో ఏం లేదు. 2.5 నుంచి 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇక 2023 ఏప్రిల్ ఇచ్చారు, ఇవాళ దాకా లేదు. దాన్ని అది లేదు గతి లేదు. రాష్ట్ర లెవెల్లో మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు అందరం ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారిని బట్టి విక్రమార్క గారిని కలవడానికి వచ్చాము. 2.5 సంవత్సరాల నుండి మా బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. అన్ని ఆఫీసులకు పోయి అందరినీ కలవడం జరిగింది. ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. వారు ఏమంటున్నారంటే గవర్నమెంట్కి మేము లెటర్లు పెడుతున్నాము, లెటర్లు పెట్టి అడుగుతున్నాము, వాళ్ళు రిలీజ్ చేస్తేనే మీకు ఇస్తామని వాళ్ళు అంటున్నారు. ఈరోజు మేము ఏం చేయాలో తెలియక కూడా లాస్ట్ ఛాన్స్గా ఒకసారి బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ గారి వారి దగ్గరికి రావడం జరిగింది. దయచేసి వారు కూడా మా బాధలు అర్థం చేసుకొని 2.5 సంవత్సరాల నుంచి మా బాధలను అర్థం చేసుకొని వెంటనే దయచేసి మా బిల్లులను వెంటనే విడుదల చేసి మా కుటుంబాలను, రాష్ట్రంలో మన ఊరు మనబడి కాంట్రాక్టర్ కుటుంబాలను రోడ్డు పాల్గాలకు పడకుండా ఆల్రెడీ కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మన ఊరు మనబడి పనులు చేసిన కాంట్రాక్టర్స్ కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇంకా ఉన్న వాళ్ళనైనా చేసుకోకుండా దయచేసి చేసుకున్న వాళ్ళకు ఆర్థికంగా ఆదుకొని మమ్మల్ని కూడా ఆర్థికంగా ఆదుకొని రోడ్డు మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. తక్షణమే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రిని కలవడం జరిగింది కాబట్టి వారు మాకు వెంటనే నిధులు విడుదల చేస్తారనే ఆశాభావంతో ఉన్నాము. చూస్తాం, మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు చూసిన తర్వాత మళ్ళీ మా ప్రోగ్రామ్ మా కార్యాచరణ ఏంటి అన్నది మళ్ళీ మేము ప్రకటిస్తాం. కూర్చొని ధర్నా చేసిన మన కూడా ధర్నా చేసినాం. ఇప్పుడు కూడా బట్టి గారు అంటున్నాడు, ఏంది మీరు అందరూ వచ్చారంటే మీరు ఎట్టొచ్చారు ఏందనంటే అందరం ఫోన్లు చేసుకుని వచ్చాను, ఎవరికి ధర్నాకు వచ్చాను. ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం అనుకుని ఫోన్లు చేసి వచ్చాను. ఇవాళ కూడా ఫోన్లు చేసుకొని అందరం ఫలానా రోజు కలుద్దాం అనుకున్నాం వచ్చాను. మా ఊరు మా బట్టి డబ్బుల కోసం వచ్చి చేస్తాం లేండి అంటున్నారు. అని 2 సంవత్సరాల నుంచి కలెక్టర్ అదే చెబుతుండు, డిఓ అదే చెబుతుండు, రాజకీయ నాయకులు అదే చెబుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి 35 లక్షల రూపాయల పని మేము వర్కులు చేసేవాళ్ళం కాదు. మేము స్కూల్కి కూడా ప్రెసిడెంట్ కాదు. ఒకప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసినాం, డబ్ల్యూ ప్రెసిడెంట్ చేసినాం, డీసీ ప్రెసిడెంట్ చేసినాం, అన్నీ చేసినాం. అప్పుడు చేసినాం కాంట్రాక్ట్ మార్చి 15 సంవత్సరాలు అవుతుంది. మమ్మల్ని డిఓ
ఈ అందరూ వచ్చి మా ఊళ్ళో ఎవడు చేయలే, ఎవడు చేయకపోతే నేను కూడా చేయనన్న. హెడ్ మాస్టరు విద్యా కమిటీలు కూర్చోబెట్టి ఈయన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఈవెన్ అతను కూర్చోబెట్టి రెడ్డి గారు మీకు చేయండి వెంటనే డబ్బులు వస్తాయి అది ఇది అంటే మేము చేయమండి, మాకు ఈ వయసులో ఇంకేం చేస్తాం, గ్రామ పంచాయతీ అవి చేయడానికి మా మాట చేతి చేసేవాళ్ళు లేక మేము తలపడుతున్నాం అంటే ఎట్లా గట్ట చేయండి అని బతిలాడారు. బతిలాడి చేస్తే 35 లక్షలకి 20 లక్షలు వచ్చి 15 లక్షలు రావాలి. ఈ 2 ఏళ్ళ నుంచి రూపాయి ఇట్లా ఏరే కల్లి మళ్ళీ ఈ డబ్బులు మొత్తం మా ఊరు మా బడి అనే డబ్బులు మొత్తం మండలానికి ఒక్కో మండలానికి 60 లక్షలు 70 లక్షలు ఇచ్చేశారు. పేరు మార్చి అమ్మ ఆదేశ పాటలు చేయమని వాళ్ళకి ఇస్తున్నారు డబ్బులు, కానీ మాకు 2 ఏళ్ళ నుంచి ఇట్లా డబ్బులు మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఏడిపిస్తున్నారు. డైరెక్ట్ బట్టి గారి ఆఫీస్ కూడా చేసిరా, బట్టి గారి ఆఫీస్ కూడా చేసిరా. ఇందాక పోయి అడిగిను, పోలీసులు కనుక ఆపారు, పోయి మాట్లాడి ఇచ్చారు. ఆయనే బయటకు వచ్చిండు, అందరూ వచ్చి మేము ఇస్తాంలే డబ్బులు అని అంటున్నారు. ఇస్తామనే మాట 2 ఏళ్ళ నుంచి అంటూనే ఉన్నారు. ఇవన్నీ కొత్తగా అనేది ఏం కాదు. ఎవడు ప్రామిస్ చేయట్లే, కలెక్టర్ కానీ ఎవడైనా ఎవడూ చేయట్లే. మేము రాస్తున్నాం గవర్నమెంట్కి, వచ్చినప్పుడు ఇస్తాం, తాళాలు వేస్తామంటే కేసులు పెడతాం అంటున్నారు. తాళాలు వేస్తామండి, మరి మాకు కనీసం మేము చేసినట్టు కూడా ఏం ఆధారం కూడా లేదు. ఆల్రెడీ విద్యా కమిటీ అంటే విద్యా కమిటీ తీర్మానం రాంచుకున్నాం మేము. విద్యా కమిటీలో చేసేవాళ్ళు కాదు వాళ్ళు, మేము చేయలేం మా చేత కాదని చేతులు ఎత్తేసారు. డిపార్ట్మెంటు ఎవడు చేసేవాడు ఎవడు లేక మా దగ్గర పట్టుకొని మమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఈ వయసులో కావాలని ఏడిపిస్తుంది గవర్నమెంట్ దగ్గర డబ్బు లేకపోతే జీతాలు లేకపోతే ఆగమన్నా 2 ఏళ్ళైనా అవుతున్నాం. అందరికి జీతాలు ఇస్తుంటే ఇప్పుడు చేసిన వాళ్ళు పనికి ఇస్తున్నారు. ఇప్పుడు పని చేసే వాళ్ళకి ఇవ్వకుండా డబ్బు లేకపోతే డబ్బులు లేవు కాబట్టి మమ్మల్ని కూడా ఆపారు ఏమన్నారండి. 6 నెలల్లో కాంట్రాక్టర్ పేమెంట్ అన్ని క్లియర్ చేస్తున్నారు వాళ్ళు. కాంట్రాక్టర్ అన్నోడికి 6 నెలల్లో పేమెంట్లు అన్ని క్లియర్ చేస్తాం అని శపథం చేశారు. ఎవరికి ఇచ్చారు? 6 నెలల్లో ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారు? వితౌట్ కాంట్రాక్టర్స్ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్ ఇన్ ఎనీ స్టేట్. ఏ స్టేట్లో అయినా సరే కాంట్రాక్టర్స్ లేకుండా ఏ ప్రోగ్రెస్ నడవదు. ఎవడో ముందు చేయడు. కాంట్రాక్టర్స్ ముందుకు వచ్చి పనిచేస్తేనే మీకు ప్రోగ్రెస్ వస్తే మీరు గవర్నమెంట్ చెప్పుకుంటాకి పలానా చేసే అభివృద్ధి పనులని మీరు చెప్పుకుంటాకుంటుంది. కానీ మేము కాంట్రాక్టర్స్ మమ్మల్ని ఏడిపిస్తే మీ ప్రభుత్వం ఎన్నోళ్ళలో ఉంటుందని మేము అనుకోవట్లా. అది పొరపాటు. మీరు చెప్పే శపథం ఏంటి? 6 monthsలో కాంట్రాక్టర్లకు పేమెంట్లు క్లియర్ చేస్తా ఉన్నారు. ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు, ఎట్లా చేశారు చూపించమనండి. మా మీద కక్ష సాధింపు చర్యతో మా అందరినీ నానా బాధలు పెడుతున్నారు కదా. అదే మెగా కృష్ణారెడ్డి ఎవరండి? మేము కట్టిన స్కూళ్ళకి రంగులేసి హైదరాబాద్ కూర్చొని డబ్బులు మా అందరికి ఏం చేశారు? మేము ఏ మండలంలో ఎవరు ఏ కాంట్రాక్టర్ చేయలేదు. ప్రతి కాంట్రాక్టర్ శ్రద్ధతో ఇచ్చిన పని కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసినందుకు గాను మాకు పనిష్మెంట్ అంటే హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాం. ఇది వీళ్ళు చేసే ఘనకార్యం. ఇవాళకి ఇంతమంది మేము అందరం చిన్న చితక ప్రతి వాడు 1000-2000 వేసుకొని వచ్చి ఇలా ధర్నాలో పాల్గొనడం కారణం ఏంటంటే వాళ్ళ కొన్ని ఆర్థిక ఇబ్బందులు. ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ చూసి వాళ్ళు దయచేసి రిలీజ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అలా రిలీజ్ చేయని పక్షంలో మేము ఇంకో కార్యక్రమం పెడతాం. ప్రజాప్రభుత్వం కాదండి, దొంగల ప్రభుత్వం. ప్రజాప్రభుత్వం కాదు. నన్ను అరెస్ట్ చేస్తే ఏం కాదు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది కౌంటర్లు పెట్టుకునే ప్రభుత్వం. ఏమండి, నేను కాంగ్రెస్, నేను రాజశేఖర రెడ్డి బట్టి 25 కిలోమీటర్ పాదయాత్ర చేశా, 25 కిలోమీటర్ రోడ్ షో చేశా. నాకు తెలీదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంటుందో? కాంగ్రెస్ గవర్నమెంట్లో చిన్నవాడికి పెద్దవాడికి అందరికీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ప్రతి వాడికి ఈజీగా హౌ టు మూవ్, హౌ టు రన్, హౌ టు డూ అనేది ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఇట్లా లేదు అని మేము అందుకనే నిర్ధారించుకున్నాం. ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏం లేదు. దందా చేసే వాళ్ళందరినీ బంద్ చేసి మా పేమెంట్లు మాకు ఇప్పియాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము జనగాం జిల్లా నుంచి రాణాత్పల్లి మండలంలో కూర్చోపల్లి అనే జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ పనులు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చిన్నపిల్లలకు స్కూళ్ళు కురుస్తున్నాయని, వాటర్ సప్లై లేదని, బాత్రూమ్స్ మంచిగా లేవని ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిన విధంగా మేము పనులు చేయడం జరిగింది. ఏఈ కానీ, డిఈ కానీ, కలెక్టర్ కానీ వీరందరూ త్వరగా పనులు పూర్తి చేయమని చెప్పారు. వాళ్ళ ప్రకారమే మేము చేసాము. ఫస్ట్ బిల్లులు మాత్రం ఒక 2 నెలల్లో ఇచ్చారు. మిగతా బిల్లులు మాత్రం ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోతుంది. మేము తిరిగి కలెక్టర్ దగ్గరికి, డిఓ గారికి, మన విద్యాశాఖ మంత్రి బుర్రా వెంకటేశ్వర ఉన్నప్పటి నుంచి కమిషనర్ గారికి, ప్రతి ఒక్క మల్లు బట్టి విక్రమార్క గారికి మేము అందజేయడం జరిగింది ఇప్పుడు లెటరు. అది కూడా ఇస్తారనే నమ్మకం అనేది మాకు ఇంకా పూర్తిగా కలగలేదు, మాకు హామీ ఇవ్వలేదు. తద్వారా
మాకు ఇచ్చి ముఖ్యమంత్రి గారు కూడా విద్యాశాఖ మంత్రి కాబట్టి విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది కాబట్టి శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా యందు దరదలిచి మాకు డబ్బులు ఇవ్వగలిసింది. చిన్న చితక కాంట్రాక్టులు అంతా నలిగిపోతున్నాము. భార్యల మీద గోల్డ్లు కట్టి పిల్లల ఫీజు కట్టలేక పెళ్లిళ్ళు చేయలేక అవస్థలు పడి ఇప్పటికి కూడా దాదాపు ఒక 10-12 మంది కాంట్రాక్టులు చనిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరు చనిపోవడం జరిగింది. కానీ మాకు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు చేతిలో ఏం లేదు చేయడానికి. పిల్లలు చదివించుకోవడానికి లేదు, ప్లస్ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకోవడానికి పరిస్థితి లేదు. గోల్డ్ విడిపించుకోవడానికి కూడా బ్యాంకు పోవడానికి డబ్బులు లేవు. ఆ పరిస్థితిలో మేము ఏం చేయాలో మాకు తోయడం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మీడియా ద్వారానైనా మా యందు దరదలిచి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మిగతా పనులు కూడా మేము చేయకున్నా కూడా మా బిల్లులు మాకు ఇచ్చినా సరిపోతుంది. ఎక్స్ట్రా పనులు మా అమ్మార్జ పాఠశాల పెట్టి మీరు కంప్లీట్ చేసినలో చేయలేదో అది మీకెరక, మిగతా వాళ్ళకెరక. మేము చేసిన పనుల కన్నా మాకు బిల్లులు ఇప్పించగలరని మేము కోరుతున్నాము.